హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు బయింగ్ ఎట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఏసర్ నుంచి 2025లో లాంచ్ అయిన లేటెస్ట్ మోడల్ ఏసర్ వి ప్రో సిరీస్ యొక్క అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీన్ని క్విక్ అన్బాక్సింగ్ చేసి దీని సెట్టింగ్స్, సెటప్ అండ్ నార్మల్ డిస్ప్లే క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ అసలు మనం బాక్స్ మీద చూసినట్లయితే ఇక్కడ మనకి ఏసర్ బ్రాండింగ్ అనిపిస్తుంది. ఆ తర్వాత మనకి గూగుల్ టీవీ అనేది అయితే చూపిస్తున్నారు. కింద ఫ్యూచర్ ఆఫ్ టెలివిజన్ సెట్, ఏం ఫ్యూచర్ వాళ్ళకే తెలియాలి. ఇక్కడ చూసినట్లయితే ఏసర్ వి ప్రో అని అయితే ఉంది. అండ్ ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ గూగుల్ టీవీ బై Android 14 విచ్ ఇస్ గుడ్ థింగ్, అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాతకి QLED టీవీ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ QLED ప్యానల్తో వస్తుంది కాబట్టి. అండ్ క్వాంటమ్ బ్రైట్నెస్ అని 4 సైడ్ ఫ్రేమ్లెస్ డిజైన్ అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తారు, మనం ఓపెన్ చేసి మాట్లాడుకుందాం. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్తో వస్తుంది. 30 వాట్స్ స్పీకర్స్ అని చెప్తున్నారు. అండ్ VRR డబ్బా నిండా వీళ్ళకి ఛాన్స్ ఇస్తే డబ్బా మొత్తం రాసిచ్చేటట్టున్నారు. ఎనివే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్గా ఓపెన్ చేసి అసలు బాక్స్ కంటెంట్స్ ఏమేమి వస్తున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో ఫస్ట్లీ మనం ఒక పెద్ద కవర్ అయితే ఉంది. ఇందులో చాలా మ్యాటర్ ఉంది, చూపిస్తాను మీకు. 1 by 1 ఏమేమి వస్తున్నాయో చూద్దాం మనం. ఇందులో ఫస్ట్లీ మనకి యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ చూడడానికి అయితే ఉన్నాయి. చూడొచ్చు, మీకు వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్ రెండు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ తర్వాతకి మనకి పవర్ కార్డ్ చూడడానికి అయితే ఉంది. మెయిన్ పవర్ ఇవ్వడానికి డిటాచబుల్ పవర్ కార్డ్ అనమాట ఇది మీకు. అండ్ ఆ తర్వాతకి మనం చూసినట్లయితే మినీ ఏబీ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి స్క్రూ చూడడానికి అయితే ఉన్నాయి, మీరు చూడవచ్చు. అండ్ ఆ తర్వాతకి మనకి రిమోట్ అండ్ రిమోట్ బ్యాటరీస్. ఫస్ట్లీ ఓ మై గాడ్, రిమోట్కి బ్యాటరీస్ కూడా వాళ్ళే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు ఫైనల్గా రిమోట్ అయితే ఉంది. రిమోట్ మాత్రం నాకు ఈ రిమోట్ ఫస్ట్లీ చూడగానే నాకైతే సేమ్ హైసెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి వియో వాళ్ళు తీసుకొస్తారు కదా, యాజ్ ఈజ్ బిల్కుల్ సేమ్ ఉంది. చూడొచ్చు మీకు ఎవ్రీథింగ్, మీరు కంట్రోల్స్ అన్ని ఇక్కడ అయితే చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా సేమ్ యాజ్ టీస్గా అలానే ఉంది. సో మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ తర్వాత మ్యూట్ బటన్ ఉంటుంది. అండ్ వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది కాబట్టి వాయిస్ సెర్చ్ బటన్ కూడా మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంది. అండ్ సెట్టింగ్స్ బటన్, ప్రొఫైల్స్ బటన్ అయితే చూడడానికి ఉంది. అండ్ దాంతోపాటు నావిగేటింగ్ బటన్స్, హోమ్ బటన్స్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ ఇన్పుట్ బటన్ కూడా ఇచ్చారు. ఇమీడియట్గా మీరు స్విచ్ అవ్వాలంటే ఇన్పుట్ దగ్గర స్విచ్ అవ్వచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంటుంది. అండ్ స్మార్ట్ బటన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. కీబోర్డ్ ఎవ్రీథింగ్ అయితే ఉంది. అండ్ షార్ట్ కట్ బటన్స్ మనం చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, మోస్ట్లీ మనకి రిమోట్లో షార్ట్ కట్ బటన్స్ అయితే కావాల్సినవి అన్ని ప్రొవైడ్ చేశారు. నాకైతే కొంచెం పర్ఫెక్ట్ రిమోట్ అయితే అనిపించింది. ఒక జియో హాట్స్టార్ ఇవ్వడం వల్ల మీకు ఓవరాల్గా బెటర్ రిమోట్ అయితే అనిపించింది. రిమోట్లో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇవి యాక్సెసరీస్ అయితే ఇక మనకి బాక్స్లో. అండ్ ఇక మెయిన్ మనం టీవీ కదా, ఆ టీవీని బయటికి తెచ్చి చూద్దాం. అండ్ ఇంకా మనం ఒకటి మర్చిపోయాం. ఈ మధ్యన శాంసంగ్, LG టీవీలు రివ్యూ చేసి బాక్స్ కంటెంట్స్లో ఏమంటారు టేబుల్ స్టాండ్స్ వస్తాయనేది మర్చిపోయినాం. బట్ వీళ్ళైతే టేబుల్ స్టాండ్స్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో టేబుల్ స్టాండ్స్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో ఇనీషియల్గా టేబుల్ స్టాండ్స్ అయితే ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. బట్ నాకు క్వాలిటీ అయితే అంతకైతే అనిపించలేదు. కాస్త క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనిపించింది. మీరు చూడొచ్చు ప్లాస్టిక్ క్వాలిటీ ఎలా ఉందో. ఇక వీటిని పక్కన పెట్టేసి మనం మెయిన్ టీవీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో టీవీ ఓపెన్ చేసి మనం ఒకసారి ఎవ్రీథింగ్ చూద్దాం. చూడొచ్చు మనకి టీవీ అయితే ఒక ప్లాస్టిక్ ర్యాపర్లో పెట్టి అయితే ఇచ్చారు. సో సింపుల్గా మనం ర్యాపర్ తీసేసి చూద్దాం. సో ఫస్ట్లీ మనం టీవీ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ఇదంతా కూడా మెటల్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారన్నమాట. సో ఇదైతే బాగుంది. ఫ్రేమ్ కూడా మీకు మెటల్ తోటే వస్తుంది, డిఫరెంట్ ఫ్రేమ్ అయితే కాదు, ఒకటే ఫ్రేమ్ అనమాట. అండ్ దాని తర్వాతకి మదర్ బోర్డ్ ఏరియా యాజ్ యూజువల్ మనకి ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. చాలా చీప్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. కాస్త మంచిది ఇచ్చుంటే బాగుండేది. బాగా డొల్లగా ఉంది. బట్ ఎనీవే వాల్ మౌంట్ చేసుకుంటే మాకు పెద్ద ఫరక్ పడదు అనుకునే వాళ్ళకి వేరు. బట్ నేను అన్ని బ్రాండ్స్కి చెప్తున్నాను కాబట్టి వీళ్ళకి కూడా చెప్పాలి, మళ్ళీ లేదంటే మీరు ప్రమోషనల్ వీడియోస్ అనుకుంటారు. అందుకని నేనేది చెప్తున్నాను డెడికేటెడ్గా. అండ్ దీనిది కూడా సేమ్ ప్లాస్టిక్ క్వాలిటీ. సామ్సంగ్, ఎల్జీ కంటే కొంచెం అధ్వానంగా ఉంది. ఎల్జీ కొంచెం బెటర్గా ఉంది, బట్ సామ్సంగ్ కంటే కొంచెం దారుణంగా ఉంది ఇది. అండ్ ఇక రిమైనింగ్ మనకి ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు చూడొచ్చు ఏసర్ బ్రాండింగ్ చూడడానికి అయితే ఉంది. అండ్ ఫ్రేమ్ అయితే మనకి స్క్రీన్ బెజల్ తోటి వస్తుంది కాబట్టి ఎటువంటి డెడికేటెడ్ బెజల్స్ లేవు. బట్ ఇక్కడ కార్నర్లో మనం చూసినట్లయితే చాలా డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇండియాస్ ఫస్ట్ టీవీ విత్ గూగుల్ టీవీ Android 14 అంటున్నారు. నేను ఇప్పటికి ఒక 2-3 టీవీలు ఏమో అన్బాక్సింగ్ రివ్యూ చేశాను. మరి వీళ్ళు అన్ని రోజులు నిద్రపోయి ఉంటారు నాకు తెలిసి. అండ్ ఇక ఆ తర్వాతకి QLED డిస్ప్లే అని చెప్తున్నారు, ఏ పిక్చర్ అని చెప్తున్నారు. సో ఇవన్నీ చదువుకుంటూ పోతే మనకి టైం సరిపోదు. మనం ఉన్నది ఉన్నట్టుగా కుల్లం అసలు టీవీ క్వాలిటీ ఎలా ఉందనేది డీటెయిల్గా చూద్దాం. కాసి ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి అన్ని పోర్ట్స్ సైడ్కే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఫస్ట్ మనకి USB 2.0 పోర్ట్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే USB 3.0 టీవీస్లో ప్రతి ఒక్క బ్రాండ్కి పని చేయాలి. వీళ్ళు 3.0తో తీసుకొస్తున్నారు, అదొక మంచి విషయం.
అండ్ అలానే మీకు ల్యాన్ పోర్ట్తో వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు కేబుల్ యాంటెనా అండ్ ఆప్టికల్ అండ్ ఆ తర్వాతకి 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఫస్ట్ది HDMI 1 మనకి ER సపోర్ట్తో వస్తుంది. మీరు సౌండ్ బార్ కనెక్ట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పోర్ట్గా కనెక్ట్ చేసుకోవాలి. అండ్ కింద వచ్చేసి హెడ్ ఫోన్ పోర్ట్ అండ్ AV ఇన్ పోర్ట్ అయితే ఉంది. దట్స్ ఇట్. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మెయిన్ పవర్ కార్డ్ ఇచ్చుకోవడానికి AC ఇన్ పోర్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ నేను టేబుల్ స్టాండ్స్ ఫిట్ చేస్తాను. టేబుల్ స్టాండ్స్ ఫిట్ చేసి సెటప్ చేశాక మెయిన్ స్క్రీన్లో కలుస్తాను. గాయస్ ఇక్కడ మనకి చూస్తే ఒక డిఫరెంట్ టైప్, ఒక వెళ్ళి స్మాల్గా, ఒక వెళ్ళి పెద్దగా ఒక డిజైన్ అయితే ఇచ్చారు. సేమ్ ఇక్కడ కూడా మీకు అలానే కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు సింపుల్గా అడ్జస్ట్ చేసుకోండి. లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే మీకు స్ట్రైట్ అవే మీరు స్క్రూస్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. సింపుల్, చాలా ఈజీగా ఉంది ఇది సెటప్. మీకు ఎక్కువ తర్జన పడాల్సిన అవసరం లేదు. ఆరామ్సే స్ట్రాంగ్ అయితే సెటప్ అయితే అయిపోయింది. గైస్ ఇక మనకి సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు గూగుల్ టీవీ వాయిస్తో వస్తుంది. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడుస్తుందో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ల్యాగ్ అయితే ఉందన్నమాట. నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను, మీకు నేను వాడుతున్నాక మీకు చెప్తున్నాను సెటప్ అయిపోయిందని. బట్ స్టిల్ కొన్నగాంచి ఇప్పటివరకు అయితే కొంచెం ల్యాగ్ అయితే ఉంది. చూడొచ్చు మనకి అప్ టు డేట్ అయితే ఉంది. దీన్ని నేను పర్చేజ్ చేసి కూడా మోర్ దెన్ 15-20 days అయితే అయిందన్నమాట. స్టిల్ కొంచెం ల్యాగ్స్ అయితే ఉన్నాయి. మీకు తర్వాతకి నేను సెకండ్ పార్ట్ అయితే షూట్ చేస్తాను. బట్ దీనిది ఆల్మోస్ట్ ఆల్ రివ్యూ అయిపోయింది. బట్ రివ్యూ అనేది ఎనీవే నేను టెక్ రిపోర్ట్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇది అప్ టు డేట్ ఉంది. అండ్ ఇది Android 14 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుందన్నమాట గూగుల్ టీవీ వాయిస్ అనేది. చాలా వరకు అయితే ల్యాగ్స్ నేను అబ్జర్వ్ చేశాను. నేను యూజ్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు చాలా అంటే చాలా ల్యాగ్ అయితే ఉంది యూజర్ ఇంటర్ఫేస్ అనేది. ఫస్ట్ మనం ఒకసారి సెట్టింగ్స్ చూద్దాం. మీకు డీటెయిల్గా సెట్టింగ్స్ చూపించాక యూజర్ ఇంటర్ఫేస్ అని చూపిస్తాను. ఫస్ట్లీ మనకి ఛానల్స్ అండ్ ఇన్పుట్స్ యాజ్ యూజువల్. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం పిక్చర్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు పిక్చర్ మోడ్, స్టాండర్డ్, డైనమిక్, మూవీ, స్పోర్ట్, గేమ్, ఐసేఫ్, పర్సనల్ ఇవన్నీ ఉన్నాయి. బెటర్ మీరు స్టాండర్డ్లోనే యూజ్ చేయండి, అందులోనే బెటర్గా ఉంది మా యూసేజ్ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఈ ఎకో మోడ్ అనేది డిఫాల్ట్గా మీకు ఆన్లో ఉంటుంది, లో కానీ హై కానీ. అది ఉంటే ఏంటంటే మీకు మీ లైటింగ్ తగ్గట్టుగా అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో దట్ మీకు బ్రైట్నెస్ తక్కువ అనిపిస్తుంది. బెటర్ ఆఫ్లో పెట్టుకోండి, మీకు బ్రైట్గా ఉంటుంది టీవీ. బ్యాక్ లైట్ 100%లో పెట్టినాం. అండ్ రిమైనింగ్ సెట్టింగ్స్ మీరు డైనమిక్ కాంట్రాస్ట్ ఆన్లో ఉంది. అండ్ నేను AAPQ ఆన్ చేసి చూశాను, ఆఫ్ చేసి చూశాను. నాకు పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే కనిపించలేదు నాకు పిక్చర్ క్వాలిటీలో. అండ్ కలర్ స్పేస్ కూడా నేటివ్ పెట్టి చూశాను, ఆటోలో పెట్టాను. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే తర్వాతకి మీకు పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ ఇక ఆ తర్వాతకి సౌండ్ సెట్టింగ్స్, సౌండ్కి సంబంధించిన డాల్బీ అట్మాస్ ఉంది కాబట్టి అండ్ అది ఒకటే. అండ్ 5 సౌండ్ మోడ్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. స్టాండర్డ్, మూవీ, మ్యూజిక్, న్యూస్ అనేది. అండ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అన్నీ మనకి చూడాలనుకున్నాయి. ఆడియో అవుట్పుట్ ఇక్కడ నుంచి మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెట్వర్క్, రిమైనింగ్ సెట్టింగ్స్ అన్నీ యాజ్ యూజువల్ ఉంటాయి. అండ్ అప్ టు డేట్ ఉంది. ఈరోజు వచ్చేసి 14th June అనమాట. స్టిల్ మనకి అప్ టు డేట్ ఉన్నా సరే కొన్ని ల్యాగ్స్ అయితే చూస్తాం. ఇది మెయిన్ హోమ్ అనమాట. ఇక మనకి ఇక్కడ కొంచెం కంటెంట్ అయితే సజెస్ట్ చేస్తూ ఉంది మనకి, మీరు చూడొచ్చు. అండ్ కిందకు వస్తే కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, జియో హాట్స్టార్, సోనీ లివ్, ప్రైమ్ వీడియో, G5, MX ప్లేయర్ కావాల్సినవి అన్నీ ఉన్నాయన్నమాట. అప్లికేషన్స్ అన్నీ అయితే ఇచ్చారు. అండ్ సిస్టమ్ అప్గ్రేడ్ ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ కంటెంట్ అంతా మీరు కింద చూడొచ్చు. కంటెంట్ అయితే ఉంది. సో మైనర్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. అది ప్రతిసారి అవ్వట్లేదు, ఎప్పుడో ఒకసారి అవుతుంది. బట్ స్టిల్ UI ఇంకాస్త పాలిష్డ్గా చేయొచ్చు అనిపించింది. అండ్ ఒకసారి మీకు పిక్చర్ క్వాలిటీ గురించి జడ్జ్ చేయాలంటే ఫస్ట్ మీకు ఒక శాంపిల్ నేను యూట్యూబ్లోకి వెళ్ళి అయితే చూపిస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఈ శాంపిల్ అనేది ఇదే కాదు, వేరేది ఏదన్నా ఇంకాస్త మీకు డీటెయిల్గా ఈ టీవీ తోటి అన్ని టీవీలు LG, Samsung అండ్ Xiaomi, Lumio అన్ని టీవీలను కంపేర్ చేసి ఒక లైవ్ డెమో వీడియో రికార్డ్ చేసిన. అది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అది చూసినప్పుడు మీకు ఇంకాస్త క్లారిటీ వస్తుందన్నమాట. ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెడ్స్ కొంచెం ఎక్కువగా వస్తున్నాయి అనమాట. సో నేను ఒకసారి పెన్ డ్రైవ్ పెట్టాను, అందులో కంటెంట్ కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను మీడియా ప్లేయర్లో. పర్లేదు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రైట్నెస్ అయితే మనకి సఫిషియెంట్గా ఉంది. వీళ్ళైతే 400 nits అని చెప్తున్నారు. నేను రియల్ టైంలో ఎంత వస్తుంది అనేది మనం టెస్ట్ చేసి నేను మీకు రివ్యూ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ చూడడానికి మాత్రం టీవీ చాలా బ్రైట్గా ఉంది. అండ్ ఓవరాల్గా మీకు బ్లాక్స్ కూడా కొంచెం డీపర్గా అయితే కనిపిస్తున్నాయి. చూడొచ్చు, డీపర్ బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. బ్రైట్ ఎనఫ్ డీపర్ బ్లాక్స్. అండ్ కలర్స్ విషయానికి వస్తే మీరు ఈ ఒక్క టీవీ చూస్తే మాత్రం మీకు కలర్స్ బాగానే అనిపిస్తుంది. బట్ మేము దగ్గర ఒక మోర్ దెన్ 20 TVs మేము టెస్ట్ చేస్తున్నాం కాబట్టి సైడ్ బై సైడ్ పెట్టి మేము టెస్ట్ చేసినప్పుడు మాకు కొంచెం
రెడ్డిష్ టింట్ అయితే అనిపిస్తుంది కంపేర్ టు అన్ని టీవీస్. అది ఒకసారి మీరు ఆ కంపారిజన్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, అది ఒకసారి క్లిక్ చేసి చూడండి. అండ్ వివింగ్ యాంగిల్స్ కూడా ఇనీషియల్గా మాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. వివింగ్ యాంగిల్స్ కూడా పర్లేదు, మంచిగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఒక్కటి ఏంటంటే ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. మీకు బెటర్గా బ్రైట్నెస్ ఉంటుంది అండ్ బ్లాక్స్ బాగుంటుంది, స్క్రీన్ బ్లీడింగ్ లాంటి ఇష్యూస్ లేవు. డాల్బీ విజన్, HDR10, HLG, MEMC, ALLM, VRR ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి. రిఫ్రెష్ రేట్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఒక్క థింగ్ ఏంటంటే రెడ్ టింట్ అనేది ఓవరాల్ టీవీ మొత్తంలో ఉంది. పర్సన్స్ స్కిన్ టోన్స్ వాటిలో కూడా మీకు మోస్ట్లీ రెడ్ టింట్ అయితే చూపిస్తుంది అనమాట. ఎక్సెప్ట్ దట్ పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఆ రెడ్ టింట్ మీకు ఓకే అనుకుంటే మాత్రం ఫర్ ద ప్రైస్ ఇది, ఎందుకంటే మనకి 24,000 రూపాయలకి 43 ఇంచ్ 4K టీవీ అయితే వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వర్తి బై అని చెప్పుకోవచ్చు. జస్ట్ మీరు ఆ రెడ్ టింట్స్ మీరు కాంప్రమైజ్ అవ్వగలిగితే, లేదనుకుంటే మాత్రం బెటర్ మన టిక్ రిపోర్ట్ ఛానల్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో వస్తుంది, అది చూసాక మంచి టీవీ పర్చేస్ చేయొచ్చు. ఇది VI ప్యానల్ అయినప్పటికీ కొంచెం వివింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి. 8-bit FRC VI ప్యానల్ అయితే యూజ్ చేశారు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మీకు స్మూత్గానే ఉంది. అండ్ అలానే మనకి ఇది 2GB ర్యామ్తో వస్తుంది, 16GB స్టోరేజ్తో వస్తుంది. ఇక ఆడియో విషయానికి వస్తే మాత్రం మెయిన్గా మనకి ఇది 30 వాట్ స్పీకర్స్తో వస్తుంది అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. ఇక్కడ ఒకసారి ఆడియో శాంపిల్ వినండి, మీకు క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీటి ప్రైసెస్ అనేది మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఒకవేళ మీరు దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బట్ ఎనీవే నా స్ట్రిక్ట్ సజెషన్, బెటర్ వెయిట్ అంటిల్ రివ్యూ వచ్చే వరకు మీరు దీన్ని అయితే పర్చేజ్ చేయొద్దు. ఎందుకంటే ఇదే బడ్జెట్లో బెటర్ ఆప్షన్స్ ఉన్నాయని నా ఫీలింగ్. నేను చాలా వరకు టెస్ట్ చేస్తున్నాను కదా, అందుకని తొందరపడి అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి పర్చేస్ చేయొద్దు. బెటర్ టెక్ రిపోర్ట్ ఛానల్లో కంపారిజన్ వీడియో వచ్చాక మాత్రమే పర్చేస్ చేయండి. స్టిల్ ఒకవేళ మీకు అర్జెన్సీ ఉండి ఏసర్ లాంటి బ్రాండ్ నుంచే కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై జై హింద్.